వెల్కమ్ టు పిఎస్ న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో తాము కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లో కొందరు దౌర్జన్యంగా కట్టడాలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడించారు. గట్కేసర్ రెవెన్యూ పరిధి 489, 585, 593, 595, 596, 597లలో 17 సంవత్సరాల క్రితం 500 గజాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగిందన్నారు. కాగా కొందరు బడాబాబులు తమ స్థలంపై కన్నేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారని, దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నా మున్సిపల్ అధికారులు లేనప్పుడు పనులు చేపడుతున్నారని అన్నారు. కాగా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియా సమక్షంలో వేడుకున్నారు. వాళ్ళది పక్కకు పెంచరు, వాళ్ళకి డాక్యుమెంట్ పెంచడాన్ని అసలు లేనే లేదు. అది ఓపెన్ ల్యాండ్ కింద చూపెట్టారు. మీకు ఇప్పుడు సర్వే మీకు రిపోర్ట్ ఇచ్చింది అట్లా ఇది అది సర్వే ఆల్రెడీ మున్సిపల్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ టీపీ మేడం ఏమన్నా అంటే ఆల్రెడీ ఈ ప్లాట్ అనేది మీకు మీ డాక్యుమెంట్ మీ లేఅవుట్ ఉన్నదో దానికి సంబంధించింది, వాళ్ళది కాదని వాళ్ళది అవతల దిక్కు వేరే దిక్కు వస్తుంది. అది ఆయన కానీ మా ప్లాట్లో వచ్చేసి అక్రమంగా కట్టుకుంటున్నారు. మీరు దీని విషయంలో కోర్టుకోలేదా? మీరు ఎట్లా అంటే లీగల్గా అప్రోచ్ కాలేదా? ఏది దీని గురించా? ఆల్రెడీ డిస్ప్యూట్ అంటే లీగల్గా వెళ్తుంటారు కదా. ఆల్రెడీ అది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అది అయినప్పటికీ పెండింగ్లో ఉన్నప్పటికీ వీళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు. హాలిడేస్ పైన వర్క్ నడుస్తుంది. కలెక్టర్ సార్ దగ్గర వెళ్ళాము. ఆల్రెడీ పర్మిషన్ రివోక్ చేశారు. ఆల్రెడీ పర్మిషన్ రివోక్ అయినాక కూడా ఇల్లీగల్గా ఈయన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. అంటే మీరు కోర్టుకి వెళ్తే మీరు కోర్టుకి వెళ్తే మళ్ళీ కోర్టు మీకు ఏం జడ్జిమెంట్ ఇవ్వలేదా? పెండింగ్ ఉన్నది జడ్జిమెంట్. హాలిడేస్ కదా ఇప్పుడు. ఆల్రెడీ మేము కోర్టులో నడుస్తున్నాను. వీళ్ళకి ఇంకా లోకల్ కూడా సమ్మర్ వెకేషన్స్ కదా, ఆల్రెడీ పెండింగ్ ఉన్నది. మీకు ఆర్డర్ వచ్చింది? ఆర్డర్ పెండింగ్లో ఉంది. మీకు అగనెస్ట్గా వాళ్ళకి అగనెస్ట్గా మీకు ఏమైనా ఆర్డర్ వచ్చిందా? వాళ్ళకి ఏమైనా ఆర్డర్ వచ్చిందా? వాళ్ళ గురించి ఏం లేదండి, ఇంకా పెండింగ్లో. మీకు కూడా అగనెస్ట్గా ఏమో ఆర్డర్ మీకు అనుకూలంగా ఆర్డర్ రాలి, వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ కోర్టులో నడుస్తుంది. కోర్టు న్యాయస్థాన పరిధిలో ఉందంట. అట్లా అని మేము మున్సిపల్ కూడా వెళ్ళాము. మున్సిపల్ కూడా వెళ్తే మేము కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాము. సో కలెక్టర్ సార్ కూడా చూశారు. చూసినాక కూడా ఇది పర్మిషన్ రివోక్ అయిపోయింది, ఇలా పర్మిషన్ రివోక్ చేయండి, ఇలా పర్మిషన్ లేదు అని చెప్పారు కూడా. ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కానీ ఆలివీలు కానీ వీళ్ళకి సహకరించి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారండి వీళ్ళు. మేము ఎంత పోయినా అటు పోతున్నాం ఇటు పోతున్నాం, మేము అటు పోతున్నాం ఇటు పోతున్నాం, ఆయన మాతో కానిస్తలేదు. మీ డాక్యుమెంట్ మీద అని చెప్పి డీటెయిల్గా చెప్పామండి. ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ మేడంకి చెప్పాము. అప్పుడే మాకు టీపీ మేడం కూడా సహకరిస్తుంది. ఆమె ఆపుతుంది, పని ఆపుతుంది. పొద్దుగాల పని ఆపితే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఆపుతారు. తర్వాత ఏం చేస్తారు, వీకెండ్స్ హాలిడేస్ చూసి పని స్టార్ట్ చేస్తారు. అధికారులు ఏమైనా కుమ్మక్కైనారా? అధికారులు అయితే మాకు ఎట్లాంటి సహకరిస్తలేదు. అంతానే మేము మాకు ఏది దొరకలేదు. ఆఖరికి మీరు మాకు ఒక హెల్ప్ చేయాలని మీ దగ్గరకు వచ్చామండి. అంటే మాకేముంది, మీరు జరిగిన ఇన్సిడెంట్ చెప్తే ఎందుకంటే మాకు తెలియాలి కదండి. దీనికి మాకు మేము జడ్జ్ చేసేటోళ్ళం కాదు కదా. మీరు ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ ఉంటుందని మేము చెప్పగలుగుతాం. శర్మ, మేము గట్కేసర్లో ఉంటాం. ఈ ఆల్రెడీ కేసులో అంటే ఆల్రెడీ ఇది వేరే సైట్ ఇది వాళ్ళది. అది ఇల్లీగల్గా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు మున్సిపల్ నుండి మా తరఫున చెప్పినప్పటికీ ఆయన బలవంతంగా పొలిటికల్ సపోర్ట్తో ఆయన బలవంతంగా అది కట్టిస్తుంది. దాంతో